టైంలో జరిగినటువంటి అవినీతి, రెండు కేసీఆర్ ఒక కుటుంబ పాలన, ఈ రెండు అంశాల మీదనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు, రాహుల్ గాంధీ మీద విశ్వాసంతో కాదు. కేసీఆర్ పీడ విరగడ కావాలి, బీఆర్ఎస్ పార్టీ పోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఓటేస్తే ఈరోజు న్యాయ విచారణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు. నేను ఫామ్ హౌస్ లో ఉంటాను, నువ్వు ప్రగతి భవన్ లో ఉండు, నీ దగ్గరికి నేను రాను, నా దగ్గరికి నువ్వు రావద్దు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రెండు పార్టీలు, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఏమైనా ఎంఐఎం మధ్యవర్తిత్వంతో అవగాహనకు వచ్చారా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలవాల్సిన బాధ్యత ఉన్నది. రివ్యూలు చేశామని చెప్పారు, మంత్రులు స్వయంగా వెళ్లారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు రివ్యూలు చేయండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వండి, ప్రకటనలు మాత్రం చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికల ముందు తెచ్చారు కదా. ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదని అనుకుంటే, దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఈ రెండు పార్టీల యొక్క నాటకాలు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇల్లు అల్కగానే పండుగ కాదు, గ్యారంటీల పేరుతో అధికారంలో రావడమే కాదు. కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తూ, దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరుకున్నారో, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో, దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావిస్తా ఉన్నాను. మీ ద్వారానే చెప్తున్నాను, మీ ద్వారానే చెప్తున్నాను. ఆయన కూడా మీడియాలోనే చెప్పాను, నేను కూడా మీడియాలో చెప్పాను. చెప్తున్నాం కదా, ఫస్ట్ టైం చెప్తాను. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఎన్నికలకు ముందు ఏమన్నావు, ఇప్పుడు ఏమంటున్నా నేను అడిగే ప్రశ్నిస్తున్నాను.
ఎన్నికలకు ముందు సిబిఐ ఎంక్వైరీ అన్నావు, అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నావు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు సమాంతరంగా, మరొక దిక్కు సిబిఐ దర్యాప్తు కూడా జరపచ్చు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఉపయోగపడుతుంది. సిబిఐ దర్యాప్తు జ్యుడిషియల్ ఎంక్వైరీకి మరింతగా ఉపయోగపడుతుంది. వేగవంతంగా దర్యాప్తు జరగడానికి అవకాశం ఉంటుంది. దోషులకు శిక్ష పడే విధంగా వేగవంతంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. నేనైతే పేపర్లను చూసి తెలుసుకున్నాను, పేపర్లో చూసి తెలుసుకున్నాను. అదేదంటే మేము బయట మాట్లాడతాం, ఆయన స్వయంగా మాట్లాడతాం, టీవీల ద్వారా పేపర్ల ద్వారా చెప్పకూడదు. వెల్కమ్ అయినా ఏదైనా కూడా ముందు ఆయనతో మాట్లాడినాక ఆయన ఓకే అంటే అప్పుడు చెప్తాం.